రైట్గా కడప జిల్లా గండికోటలో ఓ మృతదేహం కలకలం రేపింది. మృతురాలు ఇంజనీరింగ్ విద్యార్థిని వైష్ణవిగా గుర్తించారు. ప్రస్తుతం వైష్ణవి ప్రొద్దుటూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. నిన్న ప్రొద్దుటూరు పిఎస్లో వైష్ణవిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నేడు శవంపై కనిపించడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వైష్ణవిని ఎవరైనా చంపారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్లో అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ షాహిదా. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పర్యాటక కేంద్రమైనటువంటి గండికోటలో అయితే గనక ఇవాళ ఒక విద్యార్థిని శవం అయితే గనక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాలకు వెళ్తే గనక ఏదైతే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి గౌతమి జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వైష్ణవిగా ఆ శవాన్ని అయితే కనుక పోలీసులు అయితే గుర్తింపు చెప్పారు. అయితే నిన్న ఉదయం కూడా పూర్తి స్థాయిలో కూడా అటు స్నేహితులతో అటు ఇంట్లో కూడా పెద్దలతో కూడా పూర్తి స్థాయిలో స్నేహితులతో కలిసి గండికోటకు వెళ్తున్నానని చెప్పి ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే వైష్ణవి నిన్న గండికోటకు వెళ్ళిందో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం చూసుకుంటే కనుక వైష్ణవి అయితే కనుక పూర్తి స్థాయిలో నగ్నంగా శవమై ఇక్కడ తేలిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడికి జమ్మలమడుగు పోలీసులు చేరుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. అయితే దీంట్లో ఎవరైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక వైష్ణవి ఎవరైతే లోకేష్ అనే యువకునితో కూడా నిన్న ఉదయం అయితే గండికోటకు రావడం జరిగింది. అయితే వీరిద్దరికి మధ్య కూడా దాదాపుగా మనం చూసుకోవచ్చు 5 సంవత్సరాల నుంచి కూడా వీరిద్దరి మధ్య కూడా ప్రేమ అనేది నడుస్తుండేది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇద్దరు కూడా ఎర్రగొంట్ల మండలానికి పోట్లదుర్తి గ్రామానికి చెందినటువంటి విద్యార్థులుగా గుర్తించడం జరిగింది. అయితే పోలీసులు అయితే కనుక ఈ ఘటన జరిగిన ఒక 20 నిమిషాల్లోనే ఏదైతే ఆ గ్రామానికి వెళ్లి ఎవరైతే లోకేష్ ఉన్నారో అతన్ని కూడా పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను అదుపులోకి తీసుకున్న తర్వాత అమ్మాయిని అతనే చంపాడా లేకుంటే అక్కడ ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే కనుక దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ రోజు ఏదైతే పర్యాటక కేంద్రమైనటువంటి గండికోటలో అయితే కనుక ఒక విద్యార్థిని శవం అయితే కనుక నగ్నంగా అక్కడ ఉండడంతో పెద్ద ఎత్తున కూడా కలకలం చెప్పచ్చు. పోలీసులు అయితే కనుక తమదైన శైలిలో విచారణ అయితే కనుక ఇప్పటికే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. సైదా. రైట్, థ్యాంక్ యూ సుధీర్. కడప జిల్లా గండికోటలో ఓ మృతదేహం కలకలం రేపింది. మృతురాలు ఇంజనీరింగ్ విద్యార్థిని వైష్ణవిగా గుర్తించారు. ప్రస్తుతం వైష్ణవి ప్రొద్దుటూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. నిన్న ప్రొద్దుటూరు పిఎస్లో వైష్ణవిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నేడు శవమై కనిపించడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వైష్ణవిని ఎవరైనా చంపారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.